హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూడండి. పప్పు బచ్చాలు అంటారు వీటిని కూడా తెలంగాణ స్టైల్‌లో. ఇప్పుడు పప్పు మంచిగా 2, 3 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఉడికించుకోవాలి. తర్వాత ఇలా బెల్లం తురుము మంచిగా తురిమిన తర్వాత ఇదే పప్పులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా గట్టిగా అవుతుంది. తర్వాత గిన్నెలో పిండి వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం చక్కెర వేయాలి. కొంచెం చక్కెర వేసుకోవాలండి. చాలా మెత్తగా వస్తాయి బొబ్బట్లు మాత్రం. చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిలో చక్కెరను. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా కలపాలండి. పిండి మొత్తం వాటర్ మొత్తం పట్టేదాకా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలండి. ఇలా ఒకేసారి పోయకూడదండి పిండిలో. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి మొత్తం ఇలా మెత్తగా అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలండి పిండి. చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చేతికి కూడా ఇలా ఏమి అంటకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలపాలండి. ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలానే చేయండి. ఈ కన్సిస్టెన్సీకి రావాలండి. సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు నేతి బొబ్బట్లు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇవి నేను 2 రకాలుగా చేస్తానండి. ఇందులో మీకు ఏది నచ్చితే అలా ట్రై చేయండి. అలా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి.